హరి ఓం. ఈరోజు మనం ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది మన ధ్యాన సాధకులు మేము ఎక్కువసేపు సాధన చేయాలని, ఆ ఆత్మానుభూతి పొందాలి అని చెప్పి మాకు ఎంత బలంగా కోరుకున్నప్పటికీ చేయలేకపోతున్నాము, ఎక్కువసేపు సాధన చేయలేకపోతున్నాము అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకోసంగా మనం ఈ విషయాల గురించి తెలుసుకుందాం. కనీసం ఈ ధ్యాన సాధకులకైనా కూడా ఈ విషయం తెలుస్తుంది, ఏదో చేయాల్సింది చేయలేకపోతున్నాం, ఏంటి కారణం తెలుసుకోవాలి అని. మరి ఆ సాధన కూడా లేకుండా మామూలుగా ఉండే ఈ జన ప్రవాహం ఆ విషయాన్ని కూడా గ్రహించలేక, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తెలియక, అశాశ్వతమైనవి తాత్కాలికమైనవి వాటి వెంపర్లు పడి వాళ్ళ యొక్క సమయాన్ని, అలాగే వాళ్ళ యొక్క శక్తిని అనవసరంగా వెచ్చిస్తూ, అలాగే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే జాబ్ విషయం అనేది తీసుకుంటేనే, పర్మనెంట్ పోస్ట్ మంచిదా, కాంట్రాక్ట్ పోస్ట్ మంచిదా అంటే అందరు దేనికి చేయూతనిస్తారు? పర్మనెంట్ పోస్టే కావాలి అంటారు. గవర్నమెంట్ జాబ్ కావాలా, ప్రైవేట్ జాబ్ కావాలని అడిగితే గవర్నమెంట్ జాబ్ కావాలని అందరు ఇష్టపడతారు. ఎందుకు? అది పర్మనెంట్ అని, ఇది ఎప్పుడైనా తీసేయవచ్చు, ఇది తాత్కాలికము, అశాశ్వతము. అంటే మామూలుగా కొన్ని సంవత్సరాలు జాబ్ చేసి వచ్చేదానికే మనం వాటి కోసంగా ప్రయత్నం చేస్తుంటాం, పర్మనెంట్గా ఉండడం కోసం. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా శాశ్వతమైందా అశాశ్వతమైందా అన్న క్వశ్చన్ వేసుకొని దానికోసం మనం చేయాలి. అయితే మన సౌకర్యాలకు కావాల్సిందే, కానీ సౌకర్యాలకి మించి, అంటే మన శారీరక సౌకర్యాలు మించి అశాశ్వతమైన వాటి గురించే వెంపర్లాడడం. ఇప్పుడు ఆహారం అనేది కావాల్సిందే, వస్త్రం అనేది కావాల్సిందే, గృహం అనేది కావాల్సిందే ఈ శరీరంతో ఉన్నంత వరకు. కానీ ఆ ఆహారం ఒక 3 తరాలకు 7 తరాలకి సంపాదించి మనమే పెట్టాలి, ఇవన్నీ కూడా అనవసరం కదా. నీ శరీర సౌకర్యాలకి, నీ ఫిజికల్ కంఫర్ట్స్కి వాటి వరకు మనం టైంని, మన ఎనర్జీని వెచ్చించాల్సిందే. కానీ దానికి మించి చేస్తే ఇవన్నీ అశాశ్వతమైనవే కదా, అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. బాడీ వెకేట్ చేసినప్పుడు, మనం శరీరాన్ని వదిలేసినప్పుడు, అంటే మరణించేటప్పుడు ఇవన్నీ వదిలిపెట్టిపోయాయి, తోట తీసుకెళ్లేదేం లేదు. అలాగే నీవు ఏ సాధనలు అయితే చేసి నీ సంస్కార బలం, నీ జ్ఞాన బలం, అలాగే నువ్వు చేసిన దానాల యొక్క పుణ్యఫలం, వీటిని మాత్రమే నీతో పాటు తీసుకెళ్తావు. కాబట్టి వాటి కోసం మనం టైం వెచ్చించాలి, మన ఎనర్జీని వెచ్చించాలి, ఈ అశాశ్వతమైన వాటి కోసం కాదు. ప్రతిదానికి ప్రేయోదాయకమైంది అని ఉంటుంది, అంటే మనకి శ్రేయస్సుని కూర్చేది, అంటే మనకి మేలుని చేసేది, అలాగే మనకి కీడుని చేసేది ప్రేయోదాయకమైంది, అంటే ప్రియమైనవి అంటే ఇష్టమైనవి. ఉదాహరణకి మనం ఆహారమే తీసుకోండి, రోజు రుచిగల ఆహారమే కావాలి అని రుచులకు పోతూ ఉంటే వచ్చేది ఏంది? దాని ద్వారా జబ్బులు అనేవి సంక్రమిస్తాయి. రుచులకు సంబంధించిన ఆహారమే తీసుకుంటే అవి ప్రియమైనవి కనిపిస్తాయి, ప్రేయస్నిచ్చేది. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం అంత ప్రియంగా ఉండనప్పటికీ ఆహారం తీసుకున్న వల్ల ఆరోగ్యం ఉంటుంది. ఇట్లా మనం ఉదాహరణ తీసుకున్నాము. ఈ విధంగా మనం ప్రతిదీ ఏది మనకి శ్రేయస్నిచ్చేది, ఏది మనకి ప్రేయస్నిచ్చేది అని చూసుకోవాలి.
ప్రియమైనవిగా ఇష్టమైనవి కనిపిస్తుంటాయి, కానీ వాటి వల్ల మనకి దీర్ఘకాలిక ఫలితం ఉందా, తాత్కాలిక రుచులేనా, దీర్ఘకాలంగా ఆరోగ్యాన్ని ఇస్తుందా లేదా అన్నది ఆలోచించాలి. అలాగే ప్రతి విషయంలో కూడా సంపాదించడం కోసం వెచ్చించాల్సిందే టైం. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనమే ఒక 7 తరాలకి, ఒక 10 తరాలకి ఒక ఊరంతా మనమే ఆక్రమించుకోవాలి అన్నంతగా సమయాన్ని, ఎనర్జీని వెచ్చించకుండా ఈ జన్మలోనే మనం మోక్షం పొందాలి, లేదా పుణ్యాన్ని సంపాదించాలి, ఆ మోక్షానికి అర్హతగా దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించాలి, మళ్ళీ జన్మకి లేదా మనం ఇతర లోకాలకి వెళ్ళినప్పటికీ ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేనప్పటికీ ఆ పుణ్యాన్ని, ఆ జ్ఞానాన్ని మనతో పాటు తీసుకెళ్ళాలి అని చెప్పి దానికోసం మనం టైం వెచ్చించాలి, మన ఎనర్జీని వెచ్చించాలి. ఇప్పుడు మనం శాశ్వతమైనవి, అశాశ్వతమైనవి ఏంటి అని గుర్తించినప్పటికీ మనలో ఉండే సంస్కారాలు మళ్ళా అశాశ్వతం వైపు వస్తువుల మీద ఆకర్షణకి లోనవుతూ ఉంటుంటాయి. కాబట్టి అందుకే అంటారు అన్సీన్ వార్ఫేర్ అని, అంటే అదృశ్య యుద్ధము. అదృశ్య యుద్ధం అని అంటే ఏంటంటే ఇక్కడ మనతో మనం చేసే యుద్ధం. అంటే మన సంస్కారాల్ని మనం మార్చుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ ప్రియమైనవే, శాశ్వతమైనవే, శ్రేయస్సు ఇచ్చేవే, అశాశ్వతమా శాశ్వతమా అని మన సంస్కారాలు ఆ ఆకర్షణకి ప్రలోభ పెడుతుంటాయి. అయినప్పటికీ మనకున్న ఆ జ్ఞానంతో వాటిని అంచిపెట్టాలి. కాబట్టి మనతో మనం చేసే యుద్ధమే గొప్ప యుద్ధం, బయట ఇతరుల మీద చేయడం కాదు. మనతో మనం చేసుకునే యుద్ధమే గొప్ప యుద్ధం. అదే శాస్త్రం కూడా చెప్తుంది. అంటే మన సంస్కారాలతో మనం చేసే యుద్ధం, ఇది అదృశ్య యుద్ధం, అన్సీన్ వార్ఫేర్. ఒకసారి పుట్టపర్తి సాయిబాబా అని ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు, భగవద్భక్తుడు గొప్పనా లేదా ఐఏఎస్ ఆఫీసర్ గొప్ప అని. ఆయన భగవద్భక్తుడే గొప్ప అంటాడు. ఎందుకని? ఈ ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఆ జాబ్లో ఉన్నంత వరకు తనకు కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు గవర్నమెంట్ అందిస్తుంది. అదే భగవద్భక్తుడు అనుకోండి, అంటే భక్తుడు అంటే ఏదో ఆయనకి నమస్కారం చేసి వెళ్ళడం కాదు, తన సంస్కారాలను మార్చుకుంటూ శ్రేయస్సుని చేకూర్చే పనులు చేస్తూ భగవంతుడికి దగ్గర అవ్వాలని ప్రయత్నించేవాడు. ఆ భక్తుడి గురించి ఇక్కడ చెప్పడం. కాబట్టి అటువంటి భక్తుడికి కావలసిన సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ కూడా భగవంతుడు ఈ జన్మే కాదు మళ్ళీ మళ్ళీ జన్మలకు కూడా అందిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రతి జన్మలోనూ ఆ భగవద్ అనుగ్రహం ఉంటుంది. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ అంటే ఆ పదవిలో ఉన్నంత వరకే, ఆ సర్వీసులో ఉన్నంత వరకే. కాబట్టి తాత్కాలికమైన ఏంటి, శాశ్వతమైన ఏంటి అని మనం ప్రతి విషయంలో కూడా ఆలోచించాలి. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. ఇప్పుడు సాధనలు చేయాలి అన్నారు. ఈ సాధనలు చేయాలి అని అంటే నిద్రలేసి ఆ వ్యవహారం, ఈ వ్యవహారం, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆ పనుల గురించి, ఈ పనుల గురించి అన్నీ ఇక్కడ మనము శరీరం వదిలేటప్పుడు, అంటే మరణించేటప్పుడు అన్నీ వదిలేసిపోయే విషయాల గురించే మాట్లాడడం, చర్చించడం, అదే వాటికి సంబంధించిన పనులు చేయడం, ఇవన్నీ చేస్తూ సాధన చేయాలంటే ఎట్లా చేయగలరు? ఈ బాడీ కంఫర్ట్స్కి, మీ శారీరక సౌకర్యాలకి ఇబ్బంది లేనంతగా నువ్వు టైం స్పెండ్ చేయాలి. మిగతా అంతా కూడా నీ సాధనకు నువ్వు వెచ్చించాలి. అలాగే నీతో ఉన్న వాళ్ళంతా కూడా ఈ శరీరానికి సంబంధించిన మనుషులు. ఈ శరీరం వదిలేస్తే వాళ్ళకి నీకు సంబంధం ఉండదు. అవి మీదేం శాశ్వత బంధం కాదు. గృహంలో భార్య బిడ్డలైతేనేమి, సోదరమణులు అయితేనేమి,
తల్లిదండ్రులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీ రిలేషన్స్. ఈ ఫిజికల్ బాడీ వదిలేస్తే వాళ్ళతో ఆ బంధం అనేది అశాశ్వతమే, అది శాశ్వత బంధం కాదు. ఇక్కడ మన బాధ్యత వారి పట్ల ఎంతవరకు ఉందో అంతవరకే నిర్వర్తించాలి. అంతేగాని ఆ బంధమే ఓ పెనుబంధంగా మారి ఆ పెనుబంధం వల్ల వచ్చే బాధలు, కష్టాలు, పోరాటాలు ఇవన్నీ కూడా భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ మనతో ఉన్న మన చుట్టూ మన పరివారం అంతా కూడా ఈ శరీరానికి సంబంధించిన బంధుమిత్రులేను. ఈ శరీరం వదిలేస్తే మనకి వీళ్ళకి ఏ బంధం లేదు. కాబట్టి శరీరం ఉన్నంత వరకే, కాబట్టి ఎంతవరకో అంతవరకే తగు మాత్రంగా నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తిస్తూ తగు మాత్రంగా సమయాన్ని వెచ్చించాలి. ఇప్పుడు మనం శాశ్వతమైన వస్తువు అంటే ఏంటి? ఆత్మ పదార్థమే శాశ్వతమైంది. దాన్నే దైవం అనొచ్చు, పరమాత్మ అనొచ్చు. ఈ శాశ్వతమైంది మనం అర్థం చేసుకొని దాన్ని అనుభవంలోకి తీసుకొచ్చుకొని ఆ అనుభూతితో ఉంటూ మన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇంకా కొందరు ఉంటారు, ఇది మంచి, ఇది చెడు, మంచి పనులు చేయాలి, చెడు పనులు చేయాలి, వీటితోనే ఆగిపోతారు. ఇక్కడ మంచి పనులు చెడు పనులు చేయడం అనేది కాదు. శాశ్వతమైనది, ఆనందకరమైనది, శ్రేయస్సునిచ్చేది అయిన ఆ ఆత్మలో నీ మనసు లీనం చేసి ఆ ఆత్మ అనే స్పృహలో నీవు ఎప్పుడూ ఉండే విధంగా నీ సమయాన్ని, నీ ఎనర్జీని వెచ్చించాలి. కాబట్టి ఆ శాశ్వతమైన ఆ ఆత్మను అనుభూతి చెందడం కోసం మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ ధ్యాన విధానాన్ని అవలంబించాలి. ప్రతినిత్యం ఎప్పుడు ధ్యానంలో ఉండగలగాలి. శివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు అంటారు. ఎందుకున్నాడు? ఎప్పుడు శాశ్వతమైంది ఏదో అది తెలుసుకున్నారు కాబట్టి ఆ శాశ్వతమైన దాని మీదనే పట్టుకో ఉన్నారు. అలాగే ఒక తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదేశాన్ని బట్టి మనకు ప్రశాంతత వస్తుంది. ఈ విధంగా ఆ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వైబ్రేషన్స్తో ఆ ప్రదేశాన్ని బట్టి ప్రశాంతంగా ఉంటుంది. మరలా ఇంటికి వస్తే మళ్ళీ మామూలే. కాబట్టి అదే మన ఆత్మలో శాంతిని కానీ తెచ్చుకున్నామంటే, ఆత్మలో ఉండే శాంతిని మనం పట్టుకున్నామంటే ఎప్పుడు శాంతంగా ఉంటాము, అలాగే ఎప్పుడు ఆనందంగా ఉంటాము. కారణంతో వచ్చిన ఆనందం కారణంతోనే పోతుంది. కారణరహితంగా వచ్చే ఆనందము, శాంతి మనకు కావాలి అనేది మన లక్ష్యంగా పెట్టుకోవాలి. అదే ఆత్మ అంటే దాని యొక్క స్వరూపమే ఆనంద స్వరూపం, శాంతి స్వరూపం. అయితే ఈ ఆత్మను మనం కొత్తగా తయారు చేసి మనం పట్టుకునేదేం లేదు. ఆల్రెడీ ఉంది. ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని అవగాహనతో అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ అనుభూతిని పొందాలి. అదే కారణంతో వచ్చిన వస్తువు అంటే, ఒక వస్తువు తీసుకున్నారంటే ఆ వస్తువు కారణంగా మనకి ఆనందం ఉంటుంది. ఎంతసేపు? తాత్కాలికం. ఒక పెద్ద కలర్ టీవీ, ఎల్సిడి టీవీ తెచ్చుకోవాలని కోరిక ఉంది. అది వచ్చింది. పొరపాటున ఆ ఇంట్లో పిల్లవాడు ఆ గ్లాస్ ఎట్టి ఇసిరేయడమో ఏదో తగిలి అది డ్యామేజ్ అవుతుంది. ఆ వచ్చిన ఆనందం ఎంతసేపు ఉంటుంది? మన కలర్ టీవీ తెచ్చుకున్న ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఆ డ్యామేజ్ అవ్వగానే పోతుంది. కాబట్టి కారణంతో వచ్చిన ఆనందం కారణంతోనే పోతుంది. అలాగే ఒక అందమైన స్త్రీని వివాహం చేసుకుంటే ఆనందంగా ఉంటారు అనుకుంటారు. అందమైన పురుషుణ్ణి వివాహం చేసుకుంటే ఆనందంగా ఉందంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళ సంస్కారాలు సక్రమంగా లేవనుకోండి, ఆ చేసుకున్న ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఆ అందమైన స్త్రీ కూడా ఒక రాక్షసిలాగా
ఆనందమైన పురుషుడు కూడా ఒక రాక్షసుడిలాగా కనిపిస్తారు తర్వాత. అంటే కారణంతో వచ్చిన ఆనందం కారణంతోనే పోతుంది. కారణరహితంగా వచ్చే ఆనందము, శాంతి మనకు కావాలి అన్నది మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. కాబట్టి మనం కూడా ఆ శాశ్వతమైంది అశాశ్వతమైంది ఏది అని ప్రతి విషయంలో బేరీజ్ చేసుకుంటూ ఆ ఎరుకలో ఉంటూ ఈ అశాశ్వతమైన వాటి కోసం వెంపర్లాడక శాశ్వతమైన దాన్నే పట్టుకొని దానికోసమే మన సమయాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.